సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో ఒక దైవజనుడు ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి ఈ మాటలు పలుకుతున్నారు. ఏమనంటే, రాజా, మనతో యుద్ధం చేయడానికి సిరియన్లు వచ్చారు. అదుగదుగదుగు అక్కడ మైదానం లోయలో కూర్చున్నారు, మీరందరూ కొండెక్కి కూర్చున్నారు. ఇప్పుడు ఆ సిరియా రాజు ఇలాగ అనుకుంటున్నాడు, కొండ మీద ఉన్న ఇశ్రాయేలీలకు ఒక దేవుడు ఉన్నాడురా, ఆ దేవుడి పేరు యెహోవా. ఆ దేవుడికి ఒక లక్షణం ఉంది, ఏంటో తింటే ఆయన కొండలకే దేవుడు. అందుకే పోయినసారి కూడా మనం ఓడిపోయాం వీళ్ళ మీద. వాళ్ళ దేవుడు కొండలకే దేవుడు, లోయలకు దేవుడు కాడు. కనుక ఎలాగైనా వాళ్ళు కొండల మీద నుంచి దించి లోయలోకి తీసుకొని వస్తే వాళ్ళు ఓడిపోతారు, మనం గెలుస్తాంరా అని అనుకుంటూ ఉండగా ఈ దైవజనుడు ఈ మాటలు విని ఇశ్రాయేలు రాజుతో చెప్పిన మాటలే మనం చదువుకున్నాం ప్రియులారా. ఈ మాటలు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించిన సంగతి ఏంటంటే, యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు కూడా దేవుడే. ఈ రాత్రి కొండ రక్షించబడిన అనుభవం, కొండ ధైర్యంగా ఉన్న జీవితం. అందుకే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించుని భక్తుడు ప్రార్థన చేస్తాడు ప్రియులను. కొండ చీకు చింత లేని జీవితాలు, మరి లోయ దీనికి భిన్నమైన జీవితాలు ప్రియులను. అయితే ఆనాడు సిరియా రాజు అనుకోవటమే కాదు, ఈరోజు కూడా చాలామంది అనుకుంటున్న మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండలకే దేవుడండి, లోయలకు దేవుడు కాదు అని అనుకుంటూ ఉంటే, ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తున్నమాట, కొండలకే దేవుడు కాదు, లోయలకు కూడా దేవుడే. ఈ రాత్రి ప్రియులరా, ఈ మాటల నుంచి 5 రకాల లోయలు ప్లస్ 5 రకాల జీవితాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ కూర్చున్న నీ జీవితం ఒక లోయకు సాదృశ్యం. మనం వినబోయే 5 అంతల లోయలలో నీ జీవితం కూడా, నీ కాపురం కూడా, నీ పరిస్థితులు కూడా, ఒకవేళ ఈ స్థలంలోనికి రాకపోయినా గృహాలలో ఉంటూ వాక్యం వింటున్న గౌరవనీయమైన వారులారా, మీ పరిస్థితులు కూడా ఈ వినబోయే 5 అంతల లోయలు అనబడే జీవితాల్లో ఉంటే శుభవార్త ఈ రాత్రి. ఆయన కొండలకి దేవుడు కాదు, లోయలకు కూడా దేవుడే ప్రియులను. చూడవలసిన పని లేదు. కీర్తనలు 23:4 బైబిల్ చెప్తున్నమాట. 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందువు అని అంటాడు ప్రియులరా. అంటే గాఢాంధకారపు లోయ, భయం కలిగించే జీవితాల్లో ఉన్న దేవుడి రాత్రి చెప్తున్న మాట, నేను కొండలకే దేవుణ్ణి కాదు, లోయలకు కూడా దేవుణ్ణే. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులరా, నీ పరిస్థితులు, నీ యొక్క కుటుంబము, నీ వ్యక్తిత్వము ఏ లోయ అనుభవంలో ఉందో
ఈ రాత్రి 5 రకాల లోయలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. బైబిల్లో ఎన్నో లోయలు, ఇంచుమించు 30 రకాల లోయలు బైబిల్లో మనం వెతుక్కోవచ్చు ప్రియులను. అయితే రాత్రి మన జీవితాలకి దగ్గరగా ఉండే, మన కాపురాలకి, మన భక్తి జీవితాలకి దగ్గరగా ఉండే ఒక 5 అంతల లోయలు 5 రకాల జీవితాలతో ముడిపెట్టి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా కొండలకే దేవుడు కాదు. చెప్పండి, ఎవరికి దేవుడు అండి? లోయలకు కూడా దేవుడే. చేతుల నుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం వినాలనుకుంటున్న 5 అంతల లోయలలో మొదటి లోయలోనికి మనం వెళ్దాం. 84వ కీర్తన ఒక్కసారి మనం తెరవగలిగితే, నేను చాలా క్లుప్తమైన సందేశం ఈ రాత్రి మీ ముందు ఉంచుతాను ప్రియులరా. వాక్యం వింటున్నంతసేపు, ప్రియ వాక్యం వింటున్న సోదరి సోదరులరా, మీరు, నేను, మనము ఏ లోయ అనుభవంలో ఉంటున్నామో ఒక్కసారి మనల్ని మనమే సరిపోల్చుకోమని ప్రభు పేరిట నేను మనం చూస్తూ ఉన్నాను. 84వ కీర్తన 6వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుదాం ప్రియులరు. 84వ కీర్తన 6వ వచనంలో, వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. చేతులుండు పాగితే బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మనం వినాలనుకుంటున్న 5 అంతల లోయలలో మొదటి లోయ పేరు ఏంటంటే బాకా లోయ. అమ్మ అందరూ అనండి నాతో, ఏ లోయ అండి? బాకా లోయ. ప్రియులరా, నేను మొదటిసారి ఇజ్రాయెల్ దేశం 2010వ సంవత్సరం వెళ్ళినప్పుడు అండి, ఈ బాకా లోయలోనికి మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు చూపించారు. అక్కడ ఆ గైడ్ మమ్మల్ని బాకా లోయలోకి తీసుకుని వెళ్ళిపోతే, ఆ బాకా లోయలో ఒకే రకమైన చెట్లు ఉన్నాయి ప్రియులరు. ఈ చెట్లన్నీ ఒకటే కలర్లో, ఒకటి ఇంకా రెండో జాతి చెట్టు కనపడలా. నేను ఒక చెట్టుని ఇలా పట్టుకున్నాను, దాంట్లో నుంచి నీళ్లు గారుతున్నాయి. బహుశా నేను అనుకున్నాను, మేము ఇక్కడికి వచ్చే ముందు వర్షం ఏమన్నా రైన్ పడితే ఇలా పట్టుకోగల చినుకులు కింద పడుతున్నాయేమో అనుకొని ప్రక్కనున్న ఇంకో చెట్టును పట్టుకున్నా, దానిలో నుంచి కూడా నీళ్లు గారుతున్నాయి. వెనక్కి తిరిగి మరొక చెట్టు పట్టుకున్నా, దానిలో నుంచి కూడా నీళ్లు గారుతున్నాయి. ఆశ్చర్యం అనిపించింది. మాకు చూపిస్తున్న గైడ్ని అడిగాను, ఏంటి బ్రదర్ విచిత్రంగా ఉన్నాయి, చెట్లన్నీ ఒకటే ఆకారంగా ఉన్నాయి, ఏ చెట్టును పట్టుకున్నా ముట్టుకున్నా నీళ్లు గారుతున్నాయి, ఏంటి చెట్టు పేరు ఏంటి, దీని గుణం ఏంటి అని అంటే, ఆ చూపిస్తున్న లోకల్ గైడ్ చెప్పిన మాట, బాకా లోయలో ఉన్న ఈ చెట్లన్నీ ఒకే జాతి చెట్లండి. ఈ చెట్టు పేరు బాల్షామ్ చెట్టు. ఈ చెట్టు పేరు బాల్షామ్ చెట్టు. దీని గుణం ఏంటో తెలుసా? మీరే కాదు, నేను ముట్టుకున్న నీళ్లు గారుతాయి, ఇంకోళ్ళు పట్టుకున్న నీళ్లు గారుతాయి. దీని గుణమే పట్టుకున్న ముట్టుకున్న నీళ్లు గారుతాయి అని అన్నాడు ప్రియులర్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ప్రియులర్. బాకా లోయలో ఉన్న బాల్షామ్ చెట్లు ముట్టుకుంటే పట్టుకుంటే నీళ్లు గారినట్టుగా వాక్కు వింటున్న సోదరి సోదరులరా, బాల్షామ్ చెట్టు ఏ జీవితానికి సాదృశ్యము అనంటే కన్నీటి జీవితాలకి సాదృశ్యం ప్రియులరా. ఆనాడు బాకా లోయలో ఉన్న చెట్టును ముట్టుకుంటే నీళ్లు గారినట్టుగా వాక్యం వింటున్న సోదరి సోదరులరా, ఈనాడు కూడా కూర్చున్న, ఏమ్మా నీ జీవితం ఏంటి అని నిన్ను అడిగితే ముందు నీ కళ్ళ నుంచి కూడా వచ్చా ఏంటో తెలుసా? కన్నీళ్ళే ప్రియులరా. ఆనాడు బాల్షామ్ చెట్టును పట్టుకుంటే నీళ్లు కారినట్టుగా ఈనాడు ఏ మనిషిని పట్టుకున్నా, ఏంటి బ్రదర్ నీ పరిస్థితి, ఏంటమ్మా నీ పిల్లల పరిస్థితి, ఏంటమ్మా నీ భక్తి జీవిత పరిస్థితి, ఏంటి నీ ఆరోగ్య పరిస్థితి, ఏంటి నీ ఆరోగ్య అనారోగ్య ఏది ఆర్థిక పరిస్థితులు ఏంటంటే ముందు మనలో నుంచి ఏం వస్తున్నాయో తెలుసా? మాట కంటే ముందు కన్నీళ్ళే వస్తున్నాయి ప్రియులరా. సో బాకా లోయ కన్నీటి జీవితాలకి సాదృశ్యం ప్రియులరా. ఈ రాత్రి కన్నీటి జీవితం అనే బాకా లోయలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను కొండలకే దేవుణ్ణి కాదు, లోయలకు కూడా దేవుణ్ణి. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుడు దేన్నైనా దాటి వెళ్తాడేమో కానీ కన్నీటిని మాత్రం దాటి వెళ్ళడు ప్రియులర్. అందుకే బైబిల్ గ్రంథంలో షీలోహు
అనే మందిరంలోకి వెళ్ళి కన్నీరు కారుస్తూ బాకాలోయ అనుభవంలో ఉన్న హన్నాను దేవుడు దాటి వెళ్ళలేదు ప్రియులరా. కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చినట్టు బైబిల్ చెప్తా ఉంది. ఒకానొక దినాన్ని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి పాపాత్మురాలైన స్త్రీ ప్రియులరా కన్నీటితో యేసు పాదాలు కడిగింది. బాకాలోయ అనుభవంలో ఉంది. దేవుడు ఆమెని దాటి వెళ్ళలేదు ప్రియులరా. దావీదు ద సెకండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ దేశానికి రెండో రాజు అయినప్పటికీ కూడా దావీదు అంటాడు, నా కన్నీరు నీ బుడ్డిలో దాచుంచవయ్యా, నా కన్నీటికి నా పరుపు తేలిపోతుందయ్యా. దావీదు కన్నీటిని కూడా దాటి వెళ్ళని దేవుడు ప్రియులరా. ఇర్మియా అండి ఖండితంగా ముఖం మీద కొట్టినట్టుగా బోధ చెప్తూ ఉంటే సంతోళ్ళు ఇశ్రాయేలీలే వచ్చి చెంపల మీద కొట్టేవాళ్ళట. ఎందుకిట్ట కొట్టినట్టు చెబుతావు బోధ, శుతిమెత్తంగా చెప్పలేవా అని అంటే ఈ చెంపల మీద కొడుతూ ఉంటే కన్నీళ్లు కారుస్తూనే దేవుని వాక్యాన్ని ప్రకటించాడు ప్రియులరా. ఆయన అంటాడు, నా కన్ను కన్నీటి ఊటగాను నా తల జలమయమైపోయింది. చేతులుండు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కోరాహు కుమారులు చెప్పే మాట ఏంటో తెలుసా? మీ దేవుడు ఏమాయనని జనులు నిత్యము మాతో అనుచుండగా మా కన్నీళ్ళే మాకు అన్న పానములాయను. ఇలా చెప్పుకుంటూ వెళితే బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రియులరా హన్నాయే కాదు బాకాలోయ అనుభవం, పాపత్మురాలైన స్త్రీయే కాదు బాకాలోయ అనుభవం, దావీదే కాదు బాకాలోయ అనుభవం, ఇర్మియా కాదు బాకాలోయ అనుభవం, కొరహు కుమారులే కాదు బాకాలోయ అనుభవం. వాక్యం వింటున్న సోదరులరా, ఈ రాత్రి నీ జీవితం కూడా పట్టుకుంటే కన్నీరు, ముట్టుకుంటే కన్నీరు, అడిగితే కన్నీరా. ఈ రాత్రి బాకాలోయ అనుభవంలో ఉన్న నీతోనే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను కొండలకే దేవుణ్ణి కాదు అనండి. అనండి ఎవరికి దేవుణ్ణి? లోయలకు కూడా దేవుణ్ణే ప్రియులరా. ఈ రాత్రి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ప్రియులరా, యెహోవా తమకి దేవుడుగా గల జనులు ధన్యులు. చప్పలు కొట్టరా మరి ఒకసారి బిగ్గరగా. ఎందుకు ధన్యులో తెలుసా? అదిగో లోయ అనుభవంలో ఉన్నా సరే దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు ప్రియులరా. ఒకరోజు అండి ఇలాగే 3 రోజులు సభలు జరుగుతున్నాయట ఒక ఊర్లో. 3వ రోజు వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకుడు వాక్యం అంతా చెప్పేసి పగటితో మీటింగ్స్ క్లోజ్ అయిపోతున్నాయి. పగటి పూట ఫైనల్గా వాక్యం అంతా అయిపోయిన తర్వాత అల్టర్ కాల్ ఇచ్చాడట. ఎవరైనా రక్షణ పొందేవాళ్ళు ఉంటే, బాప్టిజం పొందేవాళ్ళు ఉంటే లేవండి బాప్టిజాలకి సిద్ధపడండి అని అంటే ఒక్క పురుషుడు పైకి లేచి నిలబడ్డాడట. పిలిచిన కన్వీనర్ గారి సహకారంతో ఆ వ్యక్తికి తీసుకెళ్ళి బాప్టిజం ఇచ్చేసాడట వచ్చిన ప్రసంగికుడు ప్రియులర్. ఇక ఆయన మీటింగ్లు అయిపోయాయి, బ్యాగ్ సర్దేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంటే బాప్టిజం పొందిన వ్యక్తి వచ్చి అన్నాడట, అయ్యా వచ్చి మా ఇంటికి ఒక్క మాట ప్రార్థన చేసి వెళ్ళండి అని అంటే సరే వెళదాం పని బ్యాగ్ తీసుకొని పాస్టర్ గారు ఆ బాప్టిజం పొందిన వ్యక్తి వెంట ఇంటికి వెళ్ళాడట ప్రియులర్. ఇంటికి వెళ్ళంగానే పంచలో మంచం మీద బాగా కుమిలిపోతూ మూలుగుతూ ఉన్న లేవలేని ఒక స్త్రీ పడుకొని ఉందట. ఆ పడుకున్న స్త్రీని ఈ వెళ్ళిన ప్రసంగికులు అలాగే చూస్తున్నారట. ఆమె దేహం మీద కంటికి కనబడే శరీర భాగం మీద ఎర్రగా కాల్చినట్టు మచ్చలు కనబడుతున్నాయట. ఆమె మూలుగుతూ ఉందట. ప్రసంగికుడు బాప్టిజం పొంది ప్రార్థన చేయడానికి పిలిచిన వ్యక్తిని అంటున్నాడట, ఎవరయ్యా ఆవిడ అంత దయనీయంగా ఉంది, ఆ మచ్చలేంటి మూలుగుతుందంటే తీసుకొచ్చిన ఆయన ఏం మాట్లాడకుండా తల దించుకున్నాడట. ఈ మాటలకి మంచంలో పడుకున్న ఆవిడికి మెలకు వచ్చి లేవలేక ఎవరో అంటూ లెగుస్తూ ఉంటే ఈ తీసుకొచ్చిన వ్యక్తి ఏం మాట్లాడటంలా ఈ వాక్యోపదేశకుడు నోరు తెరిచి అన్నాడట, అమ్మా నేను ఈ ఊళ్ళో మీటింగుల్లో వాక్యం చెప్పడానికి వచ్చాను, బాప్టిజం పొందాడు ఇదిగో నా పక్కన నుంచున్న ఆయన, ఇంటికొచ్చి ప్రార్థన చేయమంటే వచ్చాను అమ్మ అనగానే లేవలేక లేస్తూ పక్కన వ్యక్తిని చూసి లేవలేక లేచి నిలబడి కళ్ళమ్మిటి కారుతున్న కళ్ళీను తుడుచుకుంటూ అంటుంది, ప్రభు నా కన్నీటిని దాటి వెళ్ళలేదు, దేవునికి స్తోత్రం అంటుందంట ప్రియులరా. దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు అన్నాడట, ఎవరమ్మా నువ్వు, ఏంటి ఆ మచ్చలేంటి, ఆ కన్నీరేంటి అని అంటే ఆవిడ వణుకుతూనే ఆ పచ్చి గాయాలతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ ప్రక్కన నుంచున్న వ్యక్తి ఎవరో కాదయ్యా, నా భర్త. ఈ ఒంటి మీద మచ్చలన్నిటికీ కారణం ఎవరో కాదయ్యా, నా భర్తే. అర్ధరాత్రులు తాగొచ్చి ఆ సిగరెట్ బీడీలు తాగుతూ అర్ధరాత్రులు నా ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టిన ఈ మచ్చలు ఇప్పటికి కూడా గాయాలు తగ్గలేదయ్యా. మరి దేవుడు ఏం చేశాడో మీ వాక్యం ఎలా పట్టుకుందో ఆయన
బాప్టిజం పొందేడు అని అంటే ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఈ మత్సలతో నన్ను ఏ రోజు నా భర్త హాస్పిటల్కి తీసుకెళ్ళా. కానీ నేను చేసిన పని ఏంటో తెలుసా? ఇంట్లో మోకాళ్ళు వంచి అదిగో హన్న కన్నీరు కార్చినట్టుగా, అదిగో దావీదు కన్నీరు కార్చినట్టుగా, అదిగో ఇర్మియా కన్నీరు కార్చినట్టుగా, అదిగో పాపాత్మురాలైన స్త్రీ కన్నీరు కార్చినట్టుగా నా భర్త కొరకు నేను కన్నీరు కార్చనయ్యా. నేను బాకాలోయ అనుభవంలో నేనున్న దేవుడు నా కన్నీటిని ఈ రోజున నాట్యంగా మార్చాడు. దేవునికే మహిమ కలుగునగా అంటుందండి. ఈ లోపండి ఇంట్లో నుంచి ఒక 14-15 సంవత్సరాల పాప గ్లాస్తో మంచిళ్ళు తీసుకొచ్చి అయ్యగారు తాగండి అని ఇస్తూ ఉంటే పాస్టర్ గారు గ్లాసు తీసుకుంటా ఆమెను విచిత్రంగా చూశాడు. ఆ అమ్మాయిని ఎందుకో తెలుసా? ఆ అమ్మాయి కన్నంత కనుగుడ్డు ఊడి కింద పడిపోయిద్దా అన్నట్టుంటే పాస్టర్ గారు మంచిళ్ళు తాగకుండా గ్లాసు పక్కన పెట్టి, ఏమ్మా ఎవరు నువ్వు, ఆ కన్నేంటి అలాగ అయిపోయింది అని అంటే ఆ పాప ఒంటి కంటితో కన్నీరు కారుస్తూ అంటది, అయ్యా ఈ కన్ను ఇలాగ అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఈరోజు బాప్టిజం పొందారని చెప్తున్నారే, నా కన్న తండ్రి అయ్యా, నా కన్న తండ్రి మమ్మల్ని అర్ధరాత్రులు వస్తూ కొడుతూ సిగరెట్లతో కాలుస్తూ ఉంటే వయసు వచ్చిన దాన్ని ఊహొచ్చిన దాన్ని మమ్మకి మా నాన్నకు అడ్డుగా వెళ్ళి, ఎందుకు నాన్న అమ్మను కొడుతున్నావు నిలబడితే ఆ తాగుతున్న బాటిల్ విసిరేస్తే ఈ కంటికి తగిలిందయ్యా, ఆ కన్ను ఇలాగ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను కూడా మా నాన్నగారు హాస్పిటల్కి తీసుకెళ్ళా. కానీ నేను మా అమ్మని చేసిన పని ఏంటో తెలుసా? మా అమ్మ కాలిన గాయాలతో, నేను ఒంటి కన్నుతో దేవుని సన్నిధిలో మోకరించి మేము చేసిన పని ఏంటో తెలుసా? కన్నీరు కార్చి ప్రార్థన చేసామయ్యా, కన్నీరు కార్చి ప్రార్థన చేసాం. దేవుడు మా అమ్మగారి కన్నీరు నా కన్నీరు దాటి వెళ్ళలా ఈరోజు మా నాన్న రక్షణ పొందాడని దేవునికే మహిమ కలుగునుగా అంటుందండి ఆ పాప. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులరా, ఇప్పుడు ఆ తల్లి కూతుళ్ళు ఏ లోయ అనుభవంలో ఉన్నారమ్మా? బాకా లోయ అనుభవంలో ఉన్నారు, కన్నీటి జీవిత అనుభవంలో ఉన్నారు. దేవుడు వారి పట్ల కూడా చెప్పిన మాట ఏంటో తెలుసా? వారి పట్ల చెప్పిన మాట కూడా, నేను కొండలకే దేవుని కాదు తల్లి, నేను కొండలకే దేవుని కాదు కుమార్తె. బాకా లోయ అనుభవంలో కన్నీటి జీవితంలో ఉన్నారు కదా, మీకు కూడా దేవుణ్ణి మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. రెండవ లోయలోనికి మనం వెళ్దాం ప్రియులరా. నేను కొండలకే దేవుణ్ణి కాదు, లోయలకు కూడా దేవుణ్ణి. ఏ లోయ? సమూయేలు మొదటి పుస్తకములోనికి ఒకసారి రండి ప్రియులరా. సమూయేలు మొదటి పుస్తకము 17వ అధ్యాయము 2వ లోయ, దాని జీవితపు అనుభవాన్ని మనం చూడటానికి ఇష్టపడదాం. ద బుక్ ఆఫ్ 1 శామ్యూయల్ చాప్టర్ 17 వర్స్ 2. సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం ప్రియులరా. సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి, అయ్యా వినండి, ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. చాలండి. రెండవ లోయ పేరేంటంటే ఏలా లోయ. అందరు నాతో అండి, ఏ లోయ అండి మాట్లాడాలి? ఏ లోయ అండి? ఏలా లోయ ప్రియులరా. ఏలా లోయ మనందరికీ వాక్య పరిచయం ఉన్న వారికి పరిచయమైన సంగతే ప్రియులరా. ఏలా లోయలో 40 రోజుల నుంచి 9 feet మనిషి అండి, అంటే 9 అడుగులు మనిషి. మనమే 6 మూరల జానని అంటాం బైబిల్లో, కానీ అడుగుల్లో పెట్టేస్తే 9 అడుగుల మనిషి గొల్యాతు ఫిలిష్తీయుడు వచ్చి సవాల్ కొడుతున్నాడు ఈ లోయలో. ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలు రాజువైన సౌలు, సైన్యమా, యవ్వనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, ఎవరైనా సరే నన్ను గెలవగలిగిన వాడు ఎవడైనా ఉంటే, మీ దేవుడి పేరిట జీవము కలిగిన దేవుడు అనుకుంటున్నారు కదా, ఆ యెహోవా పేరిట ఎవరైనా సరే వస్తే రెడీ 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 ప్రియులరా. కానీ 40వ రోజున దావీదు ఎలా లోయలోనికి వచ్చాడు ప్రియులరా. ఆ గర్వపు మాటలు, ఆ ఫిలిష్తీయుడైన 9 అడుగుల మనిషి గొల్యాతు మాటలు దావీదు చెవిలో పడంగానే దావీదుకి అక్కళ్ళేంటి రోషం వచ్చి అన్నాడు, జీవము కలిగిన దేవుని సైన్యాన్ని ధిక్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడో కొట్టో చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. అంతే, తన ఒడిశలతో వెళ్ళిపోయి అంత వీరుడు, శూరుడు, కత్తి అన్ని పెట్టుకున్న వ్యక్తిని చంపి తన కత్తితోనే తల నరికి తీసుకొచ్చి దేవుని పేరిట విజయాన్ని పొందుకున్న వ్యక్తి దావీదు ప్రియులరా. ఎలా లోయ ఏ జీవితాన్ని
దేనికి సాదృశ్యం అంటే, అమ్మా అయ్యా అందరు వినండి, పోరాటపు జీవితాలండి. వింటున్నారా? పోరాటపు జీవితాలమ్మా. ఈ రోజున అందరికీ పోరాటాలే. అదిగో ఏలా లోయలో యుద్ధానికి దిగినట్టుగా, ఫిలిస్తీయుడు వచ్చి సవాల్ చేస్తున్నట్టుగా ఈ రోజున బ్రతుకులు అన్ని పోరాటాలే. సమస్యలతో పోరాటం, యుద్ధాలు లాంటి పరిస్థితులు అయిపోయానండి. ఆరోగ్యాలతో పోరాటం, అయిన వాళ్ళతో పోరాటం, కాని వాళ్ళతో పోరాటం, బయటోళ్ళతో పోరాటం, లోపలతో పోరాటం, మనోళ్ళతో పోరాటం. అన్నిటికి మించి ఇవన్నీ పక్కన పెడితే బైబిల్ చెప్తుంది, ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా రోజు పోరాటమేనంటే ఈ రెండిటికి ప్రియులరా. ఆత్మ శరీరం ఈ రెండిటికి పోరాటమే. ఒక పక్కన ఈ పోరాటం అయితే భౌతికంగా కూడా పోరాటలే. ప్రియులరా, నన్ను మన్నించండి, ఒకవేళ బాధగా ఉంటుందేమో. ఏంటో తెలుసా, మన అనుకున్న వాళ్ళ మూలానే ఈ రోజున పోరాటాలు ఎక్కువ అవుతున్నాయండి. ఎస్ ఆర్ నో? హలో, ఎస్ ఆర్ నో? మన అనుకున్న వాళ్ళ మూలానే పోరాటాలు ఎక్కువ అవుతున్నాయి ప్రియులరా. ఈ పోరాటాలతో బ్రతుకుతున్న జీవితాలు ఏ లోయ అనుభవము అనంటే ఏలా లోయ అనండి. ఏ లోయ అండి? ఏలా లోయ. ప్రియులరా, బైబిల్లో పోరాటపు జీవితాలు జీవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులరా. మెట్టుకు ఒక ఇద్దరు ముగ్గురిని చెప్పి ముందలకెళ్ళనా ప్రియులరా. రూతుది పోరాటపు జీవితమే. వింటున్నారా? రూతుది పోరాటపు జీవితమే. బాగానే స్వతహాగా రిచ్ ఫ్యామిలీ అనండి, కానీ ఎప్పుడైతే నయోమి కుమారుని చేసుకుందో, భర్త చనిపోయాడు, పోరాటం. ఒంటరి జీవితం, పోరాటం. ఒంటరి స్త్రీని ఎంత వేధిస్తారు నేను చెప్పాల్సిన పని లేదు ప్రియులరా. బ్రతుకొక పోరాటం అయిపోయింది. అత్త ఉంది కానీ తినటానికి తిండి లేక పోరాటం. ఏ పొలంలోకి వెళ్ళాలో తెలియని పోరాటం. తన జీవితంలో పోరాటం. ఎలాలో అనుభవంలో ఉన్న రూతుకి దేవుడు అన్య స్త్రీ అయినప్పటికీ కూడా ఆవితో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను కొండలకే దేవుణ్ణి కాదు, లోయలకు కూడా దేవుణ్ణి. చేతులుండి పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతేకాదు ప్రియులరా, యెఫ్తాది ఒక పోరాటం అండి. సొంతోళ్ళే, రే పోరా బాబు, నువ్వు మా నాన్నకు పుట్టినోడు కాదురా, మా అమ్మకు పుట్టినోడు కాదురా, నువ్వు ఒక వేసికు పుట్టినోడివిరా, మాతో పాటు పక్కన ఇళ్ళు వేసుకొని ఉండటానికి నీ జీవితం ఏం పట్టిదిరా, మాతో పాటు కలిసి ఉండడానికి నువ్వే అర్హుడువురా, నువ్వు ఒక వేసికి పుట్టినోడువురా అంటే యెఫ్తా సొంతోళ్ళు అంటున్న మాటకి అంతర్యుద్ధము ప్రియులరా. మనస్సులో పోరాటం. బలము కలిగిన వాడే ఎదిరిస్తే ఒక్క నిలబడ్డావు, కానీ మాటలతో పోరాటం, మనసులో పోరాటం. అమ్మ గురించి చెడుగా మాట్లాడుతుంటే నోరెత్తలేని పోరాటం. యెఫ్తా జీవితం అంతా పోరాటమే, కానీ నిషేధించబడిన రాయే మూలక తలరాయింది. ఒక రోజు కొట్టు చప్పళ్ళు కొట్టు బిగ్గరగా దేవునామాన్ని భయం పరద్దాం. ఎల్లగొడుతూ నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. కానీ ప్రియులరా, ఒకానొక దినాన శత్రువులు వస్తే మళ్ళీ ఈయనే దిక్కొచ్చి, రారా బాబు నువ్వు వస్తేనే యుద్ధంలో గెలుస్తామంటున్నారు. ఈ రాత్రి యెహోవా మీకు దేవుడుగా ఉండునుగాక, పోరాటపు జీవితాలని సఫలత్వంలోకి తీసుకురొచ్చునుగాక. అందుకే ఈ రాత్రి సభ నీ కొరకు ఏర్పాటు చేయబడింది ప్రియులరా. ఎలా లోయ అనబడే పోరాటపు జీవితంలో ఉంటే, దావీదు జీవితం కూడా పోరాటమే. ఫైనల్గా ఒక్క మాట చెప్తానండి. పౌలు నోరు తెరిచి ఏమంటాడు తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని. చప్పలు కొట్టరా మరి బిగ్గరగా చప్పలు కొడదాం ప్రియులరా. కనుక జీవితంలో పోరాట జీవితపు అనుభవాలతో ఉన్నాయి. ఎలా లోయలో ఉన్నావా తల్లి? నీ కాపురం ఏలాలోయ అనుభవం ఉందా? నిత్యము పోరాటాలతో ఉంటే ఈ రాత్రి దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను కొండలకే దేవుణ్ణి కాదు, లోయలకు కూడా దేవుణ్ణి. జీవితం అంతా పోరాటం అండి. అందుకే ఆకుమర్తి డానియేల్ అనే ఒక సువార్త గాయకులు బహు చక్కటి పాట రాసుకున్నాడండి. ఏంటో తెలుసా? జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకై వెదకటం, దొరకకపోతే సంకటం. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకై వెదకటం, దొరకకపోతే సంకటం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి
జీవితానికి సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా కన్న ప్రేమ. జీవితం అంతా అమ్మ ఏంటంట? పోరాటం, ఏదో తెలియని ఆరాటం అనండి. ఏంటండి అది? పోరాటం, ఆరాటం. బ్రతుకుల్లో నెమ్మది లేదు ప్రియులరా. అందుకే ఆనాడు ఇశ్రాయేలీయుల రాజుతో దైవజనుడు చెప్పినట్టుగా, శత్రువులాగా అనుకుంటున్నారు రాజా, మన దేవుడు కొండలకి దేవుడు, లోయలకి దేవుడు కాదని. ఈ రాత్రి అమ్మ ఒకవేళ నువ్వు కూడా అలా పొరపడుతూ ఉంటే, ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను కొండలకే దేవుడు కాదు తల్లి, లోయలకు కూడా దేవుణ్ణే. ఏ లోయ? నెంబర్ 3, 3వ లోయలోనికి మనం వెళ్దాం ప్రియులరా. 3వ లోయ, ఆ జీవిత అనుభవాన్ని మనం చూద్దాం. ఆది కాండంలోనికి ఒకసారి వస్తారా? ఆది కాండము 14వ అధ్యాయము 3వ వచనంలో 3వ లోయ పేరేంటో మనం చదువుకుందాం. ఆది కాండం 14వ అధ్యాయం 3వ వచనంలో, వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధీము లోయలో ఏకముగా కూడి. చేతులుండి పైకి స్తోత్రం చెప్పండి ఒకసారి. చేతులుండి పైకి బిగిరి చెప్పండి హల్లెలూయా. 3వ లోయ పేరు ఏంటంటే సిద్ధీము లోయ. అమ్మ అనండి. ఏ లోయ అండి? సిద్ధీము లోయ. ఇశ్రాయేలీలు ఈ లోయలో ఏకంగా కూడుకున్నారంట. ఈ లోయలో అనేక యుద్ధాలు జరిగాయండి. అంతేకాదు సిద్ధీము లోయ ఎలాగుంటుందంటే బురద గుంటలతో ఉంటుందట. సిద్ధీము లోయ ఎంత బురద గుంటలో. ప్రియులరా, మన జీవితంలో కూడా అనవసరమైన చిక్కులు ఎన్నో ఉంటాయి కదా అండి. సిద్ధీము లోయ ఏ జీవితానికి సాదృశ్యం అంటే ఇబ్బందులు పడుతున్న జీవితాలండి. హలో, ఇరుకులు ఇబ్బందులతో కూడిన జీవితాలు. ఈ రాత్రి ఇంచుమించు ఏదొక లోయలో కూర్చున్న సోదరి, ఏదొక లోయ అనుభవంలో కూర్చున్న సోదరుడా, దేవుడి రాత్రి నీతో ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నేను కొండలకే దేవుణ్ణి కాదు, లోయలకు కూడా దేవుణ్ణే. ఈ రాత్రి ఒకవేళ సిద్ధీము లోయ అనుభవంలో ఉన్నావేమో. సిద్ధీము లోయ ఇబ్బందులు, ఇరుకులతో కూడిన జీవితం ప్రియులరా. జీవితంలో ఎన్ని చిక్కులండి. ఒక ఇబ్బంది పోతే మరొక ఇబ్బంది, మరొక చిక్కు పోతే ఇంకొక చిక్కు, ఇంకొక సమస్య పోతే ఇంకొక సమస్య. దేవుని సహాయం లేకుండా ఈ ఇబ్బందుల్లో నుంచి పడడం అసాధ్యం. ఆమెనడి బిగ్గరగా ప్రియులరా. ఇబ్బందుల జీవితాలు అంటే సిద్ధీము లోయ అనుభవాల్లో ఉన్న ఒకరు, ఇద్దరు, ముగ్గురుని చెప్పి నేను ముందరికి వెళ్తాను ప్రియులరా. మనందరికీ తెలిసిన వాళ్ళే. ఇబ్బంది పడిన జీవితాల్లో, ఎన్నో ఇరుకును పడిన జీవితాల్లో, సిద్ధీము లోయ లాంటి జీవితాల్లో మొట్టమొదటిగా చెప్పగలిగితే యోబు జీవితం అంతా ఇబ్బందులే, యోబు జీవితం అంతా ఇరుకులే. బాగున్నాడు అనుకునే లోపు ఒకే రోజు అన్ని చేదు వార్తలు అండి. ఒకే రోజు బిడ్డలు చచ్చిపోయారు, ఒకే రోజు ఆస్తిపాస్తులు పాడైపోయాయి, ఒకే రోజు గొర్రె మేక మందలు పాడైపోయాయి, ఒకే రోజు ఆయనకి అనారోగ్యం పాలైపోయింది. ఆయన జీవితంలో అన్నీ ఒక ఎత్తు అయితే లైఫ్ పార్ట్నర్ ఒక ఎత్తు ప్రియులరా. సహభాగస్వామిని చూసి బతికేయొచ్చు కదా, కానీ దానికి కూడా నోచుకోలే. ఆవిడ గారు వచ్చి అంటాడు, ఇంకా దేవుడో దేవుడో అనకపోతే దూషించి మరణంగా రాదు. ఎంత ఇబ్బంది అండి, ఎంత టైట్ సిచ్యువేషన్. ఇది నన్ను కూడా నా చేతులు జోడించి నేను మనవి చేస్తానండి. మనిషి కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడండి, చెప్పుకోలేక. సామెత ఒకటి ఉంది, కడుపు చించుకుంటే అమ్మ అనండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది అన్నట్టుగా. ఒకే రోజు పెద్దమ్మాయి సమస్య, పెద్దమ్మాయి సమస్య, చిన్నమ్మాయి సమస్య, బయటోళ్ళ సమస్య, ఇవన్నీ కాదన్నట్టుగా ఒంట్లోనే ఒక సమస్య. అయినోళ్ళు సొంతోళ్ళు ఎంత ఇరుకు, ఇబ్బంది, ఎనుకో ఇబ్బంది. సాతాను వాడి చేత ఇబ్బంది పడుతున్న జీవితాలు కొనండి. కానీ యోబుతో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యోబో, ఒకప్పుడు కొండలాంటి జీవితం బ్రతికావు, ఒకవేళ ఇప్పుడు లోయలాగా, సిద్ధీము లోయలాగా, ఈ బురదంతా ఒక ఇబ్బందిలాగా, ఈ బురదంతా ఒక ఇరుకులాగా ఉందేమో. డోంట్ బి అఫ్రైడ్, డోంట్ బి అఫ్రైడ్. నేను కొండలకే దేవుణ్ణి కాదు, లోయలకు కూడా దేవుణ్ణి. కొట్టు 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 చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందుకనే ఆయన ఆ
దేవుడైన యెహోవా యందే గురి నిలిపాడు గనక ఆలస్యమైన యోబు 42వ అధ్యాయంలో రెండంతల మేలు పొందుకున్న యోబు. హల్లెలూయా. మనందరికీ తెలిసిన ఇంకొక ఇబ్బందులు పడిన జీవితం చెప్పనా అండి? సిద్ధీములోయ అనుభవంలో ఉన్న జీవితం ఎవరిదంటే యోసేపు జీవితం. ప్రియులరా, అంతా ఎంత ఇబ్బంది కాదండి, అంతా ఇబ్బంది కాదు. అయినోళ్ళతో ఇబ్బంది వస్తే అటు పక్కన ఆ రాజ్యంలోకి వెళ్ళిపోతే, ఆ దేశంలోకి వెళ్ళిపోతే ఈమె కొంచెం ఆదరిస్తుందిలే అనుకుంటే ఆమె మూలానే సమస్య మొదలైంది. లేనిపోని మూలాన జైల్లో పడాల్సి వచ్చింది. జైలు లోపల కూడా ఒకళ్ళు మేలు చేస్తారులే కళకు అర్థం చేస్తే వాళ్ళు కాస్త బయటికి వెళ్ళి మర్చిపోయారు. ప్రియులరా, ఇరుకులు, ఇబ్బందులు, బురద లాంటి ఇబ్బంది, బురద గుంటలతో కూడిన సిద్ధీమలోయ ఇబ్బందులతో గురిపడుతూ ఉన్న సోదరీ సోదరుడా, ఈ ముగింపు సభలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అదిగో యోసేపుని ఆ చెరసాలలో నుంచి బయటికి తీసుకొచ్చినట్టుగా, ఆ బురదలనే ఇబ్బందిలో నుంచి బయటికి తీసుకొచ్చినట్టుగా, సిద్ధీములో అనుభవంలో నుండి బయటికి తీసుకొచ్చి ఎక్కడికిచ్చాడో తెలుసా అండి? ఫరో తర్వాత ఫరో రేంజ్కి వచ్చాడు. కొట్టో చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మాయింపరుద్దాం. ఇంకొక వ్యక్తిని చెప్పి ముందరికి వెళ్తాను. ప్రియులరా, సిద్ధీములోయ అనుభవమో లేదు ఇబ్బందులు పడిన జీవిత అనుభవంలో మూడవదిగా చెప్పుకోదగిన వ్యక్తి ఎవరంటే నయోమి జీవితం. ప్రియులరా, వింటున్నారా అమ్మా? నయోమి జీవితం. ఒకే రోజు ఇంట్లో 3 శవాలు వేసినాయి. ప్రియులరా, భర్త చనిపోయి, పెద్దోడు చచ్చిపోయి, చిన్నోడు చచ్చిపోయి, కూతుళ్ళు లాంటి కోడల ఇద్దరు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మళ్ళా పోగొట్టుకొని కన్న ఊరికి ఉన్న ఊరికి పోలిపోతే బోర్ని ఏడుస్తూ అందరూ వస్తే ఏమి నయోమి బాగున్నావా అని అంటే, ఇంకా నయోమి నన్ను మొదలు అనబాకండి, నా బ్రతుకంతా మారా అయిపోయిందమ్మా, నా బ్రతుకంతా ఇబ్బందులు పడి వచ్చాను, వెళ్ళేటప్పుడు అన్ని కలిగి వెళ్ళాను, వచ్చేటప్పుడు అన్ని పోగొట్టుకొని వచ్చాను. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్న సోదరి సోదరులారా, ఒకప్పుడు అన్ని కలిగి ఉన్న వాళ్ళే అన్ని పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నావా? భౌతికంగా అన్ని పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నావా? భౌతికంగా ఒక పక్కన పెడితే ఆధ్యాత్మికంగా కృపావరాలు పోగొట్టుకొని, ఆత్మఫలపు రుచులు పోగొట్టుకొని, మారు మనసుకు తగిన ఫలాలు పోగొట్టుకొని, ప్రియుల దేవునితో సన్నిహితంగా ఉండే ప్రార్థన జీవితాన్ని కూడా పోగొట్టుకున్నావా? ఈ రాత్రి అయినా పర్లేదండి, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేచునుగాక. ప్రియులరా, అందుకే దేవుడు ఈ రాత్రి కూడా కృపాకాలపు అంచులో ఉన్నప్పటికీ కూడా ఎవరు నశించుట ఇచ్చక ఆయన రాకడ ఆలస్యం చేసి ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను కొండలకి దేవుణ్ణి కాదబ్బాయి. ఒకవేళ బురదలో జారిపోయి సిద్ధీములో ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నావా? ఈ రాత్రి ఐ విల్ లిఫ్ట్ అప్ యూ, నేను నిన్ను కొండపైకి తీసుకొని రాగలను. నమ్ముకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్ముకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. 4వ లోయ పేరు, దాని జీవిత అనుభవాన్ని మీ ముందుంచుతాను. ప్రియులరా, నేను కొండలకే దేవుణ్ణి కాదు, లోయలకు కూడా దేవుణ్ణే. ఏ లోయ? ఎహెజ్కేలు గ్రంథము లోనికి ఒకసారి రండి. ప్రియులరా, నేను ముగింపులోకి వచ్చేసాను, ఇక జాగ్రత్తగా విందాం. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులరా, ఎహెజ్కేలు గ్రంథం 37:1, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి, అయ్యా అందరూ వినండి, ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను, ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. 4వ లోయ పేరేంటంటే ఎముకల లోయ. అందరూ మాట్లాడండి, ఏ లోయ అండి? బిగ్గరగా చెప్పండి, ఏ లోయ అండి? ఒకనొక దినానండి ఎహెజ్కేలు ద పవర్ ప్రాఫిట్ అండి, శక్తివంతుడైన ప్రవక్త, సేవా జీవితం ప్రారంభించిన 4 సంవత్సరాలకే సహభాగస్వామి భార్య చనిపోయిందండి. ఏడుద్దాం అనుకున్నాడట, కానీ దేవుని వాక్యం స్వరం వినపడింది, ఎహెజ్కేలో ఏంటి భార్య చనిపోయిందని ఏడుద్దాం అనుకుంటున్నావా? నువ్వు బయటికి కాదు కదా, లోపల కూడా దుఃఖ చేయాలి కనపడటానికి వీల్లేదు నాకు. ఎందుకో తెలుసా? చెప్పే నువ్వే ఏడిస్తే వినేవాళ్ళందరూ వీళ్ళు ఏమైపోతారు? నాయకుడుగా నువ్వే దిగజారిపోతే ఇశ్రాయేలు అందరూ ఏమైపోతారు?
కళ్ళమ్మ నీళ్లు కాదు కదా, గుండెల్లో కూడా దుఃఖఛాయలు రావటానికి వీల్లేదు అని అంటే దేవుని గ్రంథాన్ని ఆహారంగా తిన్న యెహెజ్కేలు అండి. దేవుని గ్రంథాన్ని ఆహారంగా తీసుకున్న యెహెజ్కేలు దేవుని మాటకి లోబడి భార్యని మట్టి చేసి దేవుడు చెప్పినట్టుగా పొద్దున్నే ఇశ్రాయేలుకి వాక్యం చెప్పడానికి వెళ్ళిన వీరుడైన ప్రవక్త ప్రియులరా. ఈయన గారు ఒకరోజు దర్శనంగా అంటున్నాడు, ఆ దర్శనంలో యెహోవా హస్తం వచ్చింది, ఈయన అలా తీసుకొని వెళ్ళిపోతా ఉందట. పరవశించిపోతున్నాడు. ఏలియాని కానీ నమాంతం తీసుకెళ్ళినట్టుగా నన్ను కొని తీసుకొని వెళ్ళిపోతే బాగుండు కదా అనుకుంటున్నాడేమో బహుశా. కానీ యెహెజ్కేలు అలా మై మరుస్తూ యెహోవా హస్తంలో వెళుతూ ఉండగా ఎక్కడో ఒక చోట ఆగిపోయినట్టు దించేసినట్టు అనిపించింది యెహెజ్కేలుకి. కళ్ళు తెరిచి చూస్తే ఒక లోయలో ఉన్నాడు ఈయన. ఏంటా ఈ లోయ అని చూస్తే ఆ లోయ నిండా ఎండిపోయిన ఎముకలే, ఆ లోయ నిండా ఎండిపోయిన ఎముకలే. ఏంటి ప్రభువా ఎక్కడ దించావు అని దేవుణ్ణి అడుగుదాం అనుకునే లోపే హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, యెహెజ్కేలు ఈ ఎండిపోయిన ఎముకలతో ప్రవచనం ఎత్తి మాట్లాడవయ్యా అంటున్నాడండి. ఈ ఎండిపోయిన ఎముకలకు వాక్యం చెప్పు అనగానే యెహెజ్కేలు ఎండిపోయిన ఎముకలలో ఉండి స్వరమెత్తి మాట్లాడుతూ ఉండంగానే బైబిల్లో రాయబడిన మాట, ఎండిపోయిన ఎముకల్లో చలనం వస్తూ ఉందట, వాటికి మాంసం వచ్చిందట, మాంసం పైన చర్మం కప్పబడిందట. ఎండిపోయిన ఎముకలన్నీ కూడా గడగడమంటూ మహాసైన్యముతో మహాశబ్దముతో లేచి నిలబడ్డాయట. చప్పలు కూడా బిగ్గరగా దేవనామాన్ని మహింపరుద్దామండి. నేను కొండలకి దేవుణ్ణి కాదు, మాట్లాడండి అమ్మా, లోయలకు కూడా దేవుణ్ణి. ఏ లోయ? నాలుగవదిగా ఎముకల లోయ. ఇవే జీవితాలు అనంటే ఎండిపోయిన జీవితాలు ప్రియులరా. వాక్యం వింటున్న సోదరి సోదరులరా, మొద్దు బారిన జీవితం వలె, మోడు బారిన జీవితం వలె ఎండిపోయిన జీవితంలో వచ్చి ఇక్కడికి వచ్చినావా? బీడు బారిన నేల వాన కొరకు ఎదురు చూసినట్టుగా నెర్రలిచ్చిన నేల వలె ఎండిపోయొచ్చి ఇక్కడికి వచ్చినావా? ఆధ్యాత్మికమైన సంపద లేక భౌతికమైన కృపకి దూరమైపోయి అన్నిటిలో కూడా అటు శారీరకంగా ఇటు భౌతికంగా పెద్ద అయిన యాహోను గాయకుత్రం రాసినట్టుగా, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో సౌఖ్యముగా వర్ధిల్లాలన్నట్టుగా ఏటిల్లో కూడా పచ్చదనం లేక మోడుబారిన ఎండిపోయిన జీవితం వలె ఉంటే ఎముకల లోయలో ఉన్నావేమోనమ్మా. నన్ను మాట్లాడివ్వండి ప్రియులరా. భయంకరమైన వ్యాధులండి, ఒకడబోతే ఒకటి. ఇంత టెక్నాలజీ వచ్చింది భూమి మీదకి, ఈ రోజుకి క్యాన్సర్కి మందు కనిపెట్టలేకపోయారు ప్రియులరు. ఇంకా సెర్చింగ్. ఈ రోజున ఎముకల లోయలాగా జీవచ్ఛవాల్లాగా బ్రతుకుతున్నారు ప్రియులరు. అన్నీ ఉన్నా కూడా కాస్తంత ప్రేమ లేక, అన్నీ ఉన్నా కాస్తంత ఆదరించేవాళ్ళు లేక, అందరూ ఉన్నా ఏమ్మా బాగున్నావా అని అడిగేవాళ్ళు లేక ఎండిపోయిన బ్రతుకుల్లాగా. ఇలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఒకవేళ ఎండిపోయిన ఎముకల్లో ఏ శబ్దం లేక జీవచ్ఛవాల్లాగా ఎముకల్లాగా పడున్నావా? అదిగో ఈ రాత్రి ఈ సభ ద్వారా, ఈ దీనదాసుల ద్వారా, ఈ సంఘము ద్వారా దేవుడు ఈ రాత్రి నీ దాకా ఏం తీసుకొచ్చాడో తెలుసా? ఈ ప్రవచనం అనే వాక్యాన్ని తీసుకొచ్చి గడగడమనే మహాసైన్యముతో నీవు కూడా లేచి నిలబడుదువుగాక. అందుకే అంటున్నాడు, నేను కొండలకి దేవుణ్ణి కాదు, లోయలకు కూడా దేవుణ్ణి. ఈ రాత్రి అమ్మ ఆశలు లేని జీవితంతో కూర్చున్నావా? ఇక అయిపోయిందండి, అంత లాస్ అయిపోయింది, అంత కొలాప్స్ అయిపోయింది అనుకుంటున్నావా? దేవుడు శూన్యములో నుండి సృష్టిని వేలాడదీసిన వాడు. కొట్టు చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఏంటో తెలుసా? యెషయా 44:3, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. గట్టిగా ఆమెనండి బిగ్గరగా. ఈ రాత్రి మన మీద కూడా దేవుడు ప్రవాహ జలములు కుమ్మరించునుగాక. ఎల్లప్పుడూ నీరు కట్టిన తోటలాగుందుముగాక. అందుకే దేవుడు ఈ రాత్రి ఇక్కడ దాకా నిన్ను ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నీతో ఒక శుభవార్త. నేను కొండలకే దేవుణ్ణి కాదు, లోయలకు కూడా దేవుణ్ణి. ఏ లోయ? 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటివరకు ఎన్ని లోయలు విన్నామండి? 4. ఒకసారి రిపీట్ చేయండి తల్లి. మొదటి లోయ పేరు బాకా లోయ. ఏ జీవితం అండి? కన్నీటి జీవితం. రెండవ లోయ పేరు ఏంటండి? ఏలా లోయ. ఏ జీవితం అండి? పోరాటపు జీవితం. మూడవ లోయ పేరు ఏంటండి?
సిద్ధీము లోయ. ఏ జీవితం అండి? ఇబ్బందులు పడుతున్న జీవితం. 4వ లోయ పేరేంటండి? ఎముకల లోయ. ఏ జీవితం అండి? ఎండిపోయిన జీవితాలు. ఏ లోయలో ఉన్నావు మిత్రమా? అక్క, చెల్లి, తమ్ముడు, అన్నా, గౌరవనీయమైన గృహాల్లో కూడా వాక్యం వింటున్న గౌరవమైన వారులరా, ఏ లోయ అనుభవంలో ఉన్నారు? ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు? ఏ లోయ అయినా సరే, ఎనీ వ్యాలీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామమున ఎలాంటి లోయ అయినా సరే, ఎలాంటి జీవితం అయినా, ఈ రాత్రి దేవుడు శుభవార్త ఏంటంటే, నేను కొండలకే దేవుణ్ణి కాదు, లోయలకు కూడా దేవుణ్ణి. 5వది, ఆఖరి లోయ చూసి ప్రార్థన చేసేసుకుందాం. హోషయ గ్రంథంలోనికి ఒకసారి రండి ప్రియులరా. హోషయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. హోషయ 2:15. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును, అందరూ వినండి, ఆ కోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆమెనండి బిగ్గరగా, ఆమెనండి బిగ్గరగా. 5వది, ఆఖరిది, ఆ కోరు లోయ. అమ్మ అనండి, ఏ లోయ తల్లి? ఇంకొంచెం బిగ్గరగానండి, ఏ లోయ అండి? ఆ కోరు లోయ. దానికి ఇంకో పేరు కూడా ఉంది, బ్రాకెట్లు అక్కడే ఉంది, శ్రమగల లోయ. ఏ లోయ అండి? శ్రమగల లోయ. ఇది చాలా డేంజరస్ వ్యాలీ అండి. ఇది అత్యంత ప్రమాదకరమైన లోయ. బాకాలోయ అన్న కన్నీటి జీవితాలు. ఎవరి మూలానో ఏడుస్తున్నావేమో. 2, మనం విన్న లోయ ఏలా లోయ. పోరాటాలు ఎవరి ద్వారా వచ్చినాయేమో, అనుభవిస్తా జీవితాన్ని నిస్సారంగా ఉందేమో. 3, సిద్ధీము లోయ. ఎవరి ద్వారా నీ ఇబ్బందులు పడుతున్నావు? నీకు ఏం రాలేదేమో. 4వదిగా ఎముకల లోయ. ఎవరి మూలానో ఎండిపోయావేమో, నీకు నువ్వుగా ఎండిపోలేదు. కానీ ఈ 5వ ఆఖరి ఆకోరు లోయ ఇతరులతో నిమిత్తం లేదు, నీకు నువ్వుగా చేసుకున్న పాపాన్ని బట్టి శ్రమ అనుభవిస్తున్న జీవితాలు. నీకు నువ్వుగా చేసుకున్న పాపాన్ని బట్టి శ్రమ అనుభవిస్తున్న జీవితానికి సదృశ్యం ఆకోరు లోయ. పై 4 లోయలు వాళ్ళ మూలాన, వీళ్ళ మూలాన, బయట వాళ్ళ మూలాన, సొంతోళ్ళ మీద అనుకున్నావు, ఓకే, లివ్ ఇట్. కానీ 5వ ఆఖరి లోయ, ఆఖోరు లోయ, నీ పనిని బట్టి, నీ దోషమును బట్టి, నా దోషమును బట్టి, నా పాపమును బట్టి, నీ పాపమును బట్టి, నువ్వు తొందరపడి చేసావో, తెలియకుండా చేసావో, కావాలని చేసావో, నువ్వు చేసుకున్న పాపమును బట్టి. అందుకే సామెత ఒకటి ఉంది, చేసుకున్న వాడికి ఎంతమ్మా అదే అంత, మళ్ళీ అంత అంటావు. చేసుకున్నవాడికి అదే అంత తల్లి. అది ఆ మాట రావాలి. యాహోనయ్య గారు అంటున్నారు, చేసుకున్నవాడికి చేసుకున్నంత ఎంత, మళ్ళీ చేసుకున్నంత ఎంత అండి, మళ్ళీ అదే ఎంత, ఇక దానికి ఎంత అంతే లేదు ఇక. అందుకే చక్కటి మాట, నువ్వెంత చేసుకున్నావో, ఈరోజు తినటానికి ఎంత చేసుకున్నావు వంట, పెద్దోడికి ఎంత, చిన్నోడికి ఎంత, ఆయనకి ఎంత, మీకెంత, ఎంత కావలసినంత. వెరీ గుడ్. నీ జీవితంలో కూడా పాపం ఎంత ఉందో నాకు తెలియదమ్మా. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మన అతిక్రమాలన్నీ, మన పాపాలన్నీ, మన దోషాలన్నీ ఎంత ఉన్నాయో ఆ దేవునికి తెలుసు. కాబట్టే నువ్వు ఏ లోయైనా సరే, చివరికి ఆ కోరు లోయైనా సరే, బైబిల్ తెలిసిన పండితులందరికీ పరిచయమే ప్రియులరా. ఆకాను చూడొద్దన్న వాటిని చూసి, పట్టుకోవద్దన్న వాటిని పట్టుకొని, షీనారు వస్త్రాన్ని, వెండిని, బంగారాన్ని ఆశించి వాటిని పట్టుకొని, ముట్టుకొని డేరా మధ్యలో పాతి పెడితే ఇశ్రాయేలీయుల చరిత్రలో యెహోషువకు అపజయం అంటూ ఎరుగదో. ఈయన గారి మూలన అపజయం వచ్చింది. ఏంటి ప్రభువా నువ్వు చెప్పింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. బట్టలు చించుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడైన యెహోవా అత్యంత కోపంతో, యెహోషువా నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, ఏంటి ప్రభువా, ఏం జరిగింది? ఆ పట్టణంలోకి వెళ్ళిపోయి ఏది శపితమైన దాన్ని ముట్టుకోవద్దన్నానుగా అని అంటే, ఎవరు ముట్టుకున్నారు, పట్టుకున్నారంటే, ఏ చీట్లు అయ్యారంటే 12 గోత్రాల మీద చీట్లు తీస్తే ఆకాను పేరు వచ్చేసింది ప్రియులరా. ఏమిరా బాబు ఎందుకు చేసావనంటే, ఇతను అన్నాడు, నేను చూచి ఆశించి. పక్కన వాళ్ళ ద్వారా కాదు, ఇది అయినోళ్ళ ద్వారా, కానోళ్ళ ద్వారా కాదు, రోడ్డు పోయే వాళ్ళ ద్వారా కాదు. నేను చూచి ఆశించి. వెంటనే జరిగిన పని. దేర్ ఈజ్ నో ఫర్గివ్నెస్ దేర్.
అప్పుడు అక్కడ క్షమాపణ లేదు ప్రియులర్. వెంటనే ఆకానును పట్టుకున్నారు, చేసింది ఒకడైతే భార్యను కూడా పట్టుకున్నారు, పిల్లల్ని పట్టుకున్నారు, డేరాన్ని పట్టుకున్నారు, మూగజీవాల్ని పట్టుకున్నారు, తీసుకొని వచ్చారు. ఎక్కడికో తెలుసా? ఇదిగో ఈ ఆకోరు లోయలోకి తీసుకొచ్చారండి. రాళ్ళు కుప్పగా వేశారు, రాళ్ళు పెట్టి కొడుతున్నారు ప్రియులరా. నాకు అనిపించింది ఏంటో తెలుసా? చేసింది తప్పు ఒక్కడు ఆకాన్ అయితే భార్యను కూడా కొడుతున్నారు. అక్కడ భార్యను కూడా కొడుతుంటే ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు, పిల్లలను కూడా కొడుతున్నారు. నాకేమనిపించిందో తెలుసా? పిల్లలు అమ్మని అడుగుంటారు, మమ్మీ చేసింది డాడీ కదా తప్పు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారమ్మా? అమ్మా చేసింది నాన్న కదా పొరపాటు, మనల్ని కూడా లోయలోకి తీసుకొచ్చి నన్ను కొడుతున్నారు, చెల్లిని కొడుతున్నారు, నిన్ను కొడుతున్నారు ఏంటమ్మా అని అంటే ఆవిడ అనుంటుంది, నన్నే కొడుతున్నారా, మిమ్మల్ని నేను ఎలా కాపాడేది? చేసుకున్న పాపాన్ని బట్టి శ్రమ అనుభవిస్తున్నావేమో. చేసుకున్న వాడికి చేసుకున్నంతయ్యా. మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కర్మఫలం అనుభవించి తీరాలండి అని అంటావేమో. కానీ యేసు దగ్గరికి వస్తే ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అనుభవించాల్సిన పని లేదు, నేనే అనుభవిస్తాను అంటున్నాడు. చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి. అందుకే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు తల్లి. చప్పలు కొట్టవా ఇంకోసారి? బిగ్గరగా చప్పలు కొట్టు, బిగ్గరగా చప్పలు కొట్టు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయితే, పాత నిబంధనలో 145వ కీర్తనలో యెహోవా అందరికీ ఉపకారి. ఇంకోసారి చప్పలు కొట్టాలి, ఇంకోసారి చప్పలు కొట్టాలి, ఇంకోసారి చప్పలు కొట్టాలి ప్రియుల. ఆ కోరు లోయ చేసుకున్న పాపాన్ని బట్టి శ్రమ అనుభవిస్తున్న లోయ. ఈ రాత్రి ఏ లోయలో ఉంది నీ జీవితం? ఏ లోయలో అనుభవం ఉంది? పొరపాటు అయిందయ్యా, చేసుకున్న పాపమే. మరి ఎలాగా? అదిగో ఆ ఆకోరు లోయనట, అక్కడే రాయబడి ఉంది, నిరీక్షణ ద్వారంగా మారుస్తాడట. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిరీక్షణ ద్వారంగా మారుస్తాడండి. ఎలాంటి సముడైన దేవుడు నీ జీవితంలో ఉండును గాక. యెహోవా తమకి దేవుడుగా గల జనులు ధన్యులగుదురుగాక. అందుకే ఈ రాత్రి అదిగో కొండలకే దేవుడు కాదు, లోయలకు కూడా దేవుడైన ఆ దేవుని వైపు మనం చూడగలిగితే పాపం, పొరపాట్లు ఎలాగైనా సరే వచ్చే ఆ శిక్ష, శ్రమ నుండి ఆయన ఎలా తప్పిస్తాడంటే, నా వైపు చూడండి, ముగించేస్తున్నాను. వెళ్ళిపో అనగానే వెళ్ళిపోవటం కాదు ప్రియులరా. ఆయన ఆ శ్రమకి, ఆ పాపానికి వచ్చే జీతమైన మరణాన్ని యేసయ్య తన మీద వేసుకున్నాడండి. 39 కొరడా దెబ్బలు తన మీద వేసుకున్నాడు. అత్యంత సుందరుడైన యేసు చూడనల్లని వానిగా వీపు నాగటి చాలలాగా దున్నబడింది ప్రియులరా. శ్రేష్ఠుడైన సుందరమైన ముఖమో పిడిగుద్దులతో గుద్దబడిందండి. గడ్డం పీకి వేయబడింది, వాసిపోయింది, ముఖం అంతా స్వెల్లింగ్ వచ్చేసింది ఆయన గారికి. 39 కొరడా దెబ్బలే కాకుండా సిలువ కొయ్య పెట్టేసి ఊరి గవిని వెలుపటికి ఈడ్చుకొని వెళుతూ ఉన్నారు. అప్పటికే ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టేసి ఎగతాళి చేసి కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, నోట్లోకి రక్తం వెళుతున్నా కూడా తుడుచుకునే అవకాశం కూడా ఇవ్వడం వల్ల ఆయన గారికి మండు టెండలో ఉదయం 9 గంటలకి 3 మేకుల మీద సిలువ మీద గొల్గతాలో వేలాడదీస్తూ ఉంటే 7 అపురూపమైన మాటలను కేకలుగా వేసి, ఏనాడు దప్పికొనుచున్నానని ఆయన నా వద్దకు వస్తే నిత్య జీవపు జలం ఉంది, కడుపులో నుంచి జీవజల నదులు పారతాయి, నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడికి దప్పికొనడు అని చెప్పిన ఆయనే నోరు తెరిచి ఏమనాల్సి వచ్చిందో తెలుసా? నేను దప్పికొనుచున్నాను. ఎందుకో తెలుసా? దప్పికొనే అంత పాపం చేసిన నీవు, నేను, దప్పికొనే అంత చేసుకున్న పాపాన్ని బట్టి శ్రమ అనుభవించాల్సిన నీ శ్రమ, నా శ్రమ ఆయన సిలువలో వేసుకొని అంటున్నాడు, నేను అనుభవిస్తున్నానమ్మా, కనుక నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. రా రా రా, నేను కొండలకే దేవుణ్ణి కాదు, లోయలకు కూడా దేవుణ్ణి. ఈ రాత్రి ప్రియులరా, ఆ కోరు లోయ ద్వారా దేవునికి ఇచ్చే మరొక శ్రేష్టమైన, అపురూపమైన, ఆనందకరమైన, యోగ్యకరమైన బహుమానం ఏంటో తెలుసా? క్షమాపణ. అమ్మ అందరు చెప్పండి, ఏంటది? క్షమాపణ తల్లి. ముగిస్తాను వినండి. ఒకరోజు ఒక ఇంటి కాలింగ్ బిల్ మోగుతూ ఉందట. ఆ ఇంట్లో 2 భార్యాభర్తలు, వయసులో పెద్దోళ్ళు, పిల్లలు ఎవరు లేరు, వాళ్ళకి ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి, భక్తి కలిగిన వాళ్ళే. ఎవరా మన ఇంటి కాలింగ్ బిల్ నొక్కుతున్నారు, మనకు బంధువులు కూడా లేరు, పిల్లలు కూడా లేరు, ఎవరని వెళ్ళి తీసి చూసిందట. ఆ ఇంటి యజమానురాలు దగ్గర 50-60 సంవత్సరాలు ఉంటాయి ఆవిడ గారికి. తలుపు తీయంగానే ఎదురుగా అందమైన జంట, అప్పుడే కొత్తగా పెళ్ళైన జంట. ఎవరో తెలీదు, ఏంటబ్బాయి వచ్చి మా కాలింగ్ బిల్ నొక్కారు ఏంటి అనగానే
ఆ అందమైన జంటలో ఆ అబ్బాయి ప్రైజ్లోడ్ అంటే నా పేరు పలానా, తన భార్య రీసెంట్గా 3 months అయింది మ్యారేజ్ అయ్యి. నా గవర్నమెంట్ జాబు, ఇద్దరం చర్చికి వెళ్తాం, రక్షణ పొందాం, మారు మనసు పొందాం. మాకు ఇక్కడ దగ్గరలోని గవర్నమెంట్ ఆఫీస్లోనే జాబు. తెలిసిన వాళ్ళు మీ ఇంట్లో పోర్షన్ ఖాళీగా ఉందంటే అద్దెకిస్తారేమో అంటూ అడగటానికి వచ్చాము. అంటే అనగానే చూడ చక్కగా ఉన్నారు, గవర్నమెంట్ జాబు, అద్దెకి ఇబ్బంది ఉండదు, భక్తి పరులు మందిరానికి వెళ్తున్నారు, ప్రవర్తన బాగుంటుంది. ఈ తలుపు తీసిన ఇంటి ఆవిడ పైకి చూసింది, పైన 70 ఏళ్ళు ఉంటాయి. ఆయన గారు పైన చూస్తున్నాడు, ఏంటి ఇచ్చేద్దామనంటే ఇచ్చే అంటున్నాడు ఆయన. దిగారు ఇంట్లోకి. ప్రియులరా, 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఎట్లాగా ఉన్నారంటే అసలుకి తల్లి కూతుళ్ళలా కలిసిపోయారు. ఆ అమ్మాయి అసలు బాగా బ్రహ్మాండంగా ఉంది. ఒక 6 నెలలు అవ్వగానే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రియులరా, కొత్తగా అద్దెకి వచ్చిన అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఇక ఆ ఇంటి యజమానురాలు ఇంకా ప్రేమ చూపిస్తుంది. ఆమె వచ్చి వంట ఉంటుంది, ఆమె వచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుకుతుంది. చివరికి ఆమె కారు తీసుకొని నెల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెకప్ చేయిస్తూ ఆమె టైంకి ట్యాబ్లెట్లు వేస్తుంది. అసలు ఇంట్లో తల్లిదండ్రులు, తల్లి కూతుళ్ళు కూడా ఇలా ఉంటారా అని అంత ప్రేమ. చివరికి డెలివరీ డేట్ రానే వచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయి భర్త, ఈరోజు నేను లీవ్ పెడతానులే అంటే, నేను ఉంటాను, ఈరోజు డెలివరీ కదా అంటే, అప్పుడు ఆ ఇంటి యజమానురాలు నమ్మకంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? 8 నెలలు తీసుకెళ్ళింది ఎవరు? నేను కదయ్యా. ఎందుకు నువ్వు సెలవు పెట్టడం, లీవ్ పెట్టి అనవసరంగా శాలరీ కట్ అయిపోయింది, వెళ్ళిపోయావు, ఇబ్బంది అయితే ఫోన్ చేస్తాను, డెలివరీ అవ్వగానే వద్దులే ఫోన్ చేస్తానగానే నమ్మాడు ఆ అబ్బాయి. సరే జాగ్రత్త అంటూ ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఈ ఇంటి యజమానురాలు నిండు సోలాలైన వ్యక్తిని, ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుంది, హాస్పిటల్కి అని వెళ్ళింది, బయలుదేరింది. కానీ కారు హాస్పిటల్కి వెళ్ళలేదండి. ఊరు దాటింది, పొలిమేర దాటింది, ఊరికి మధ్యలోకి వెళుతుంటే ఈ అమ్మాయికి డౌట్ వచ్చి అంటుంది నిండు గర్భిణికి, ఏంటి ఇటు తీసుకొచ్చావు అనగానే ఆవిడ ఇక మనుషులు ఎవ్వరులే నిర్మానుష్యమైన స్థలంలో కారు ఆపేసి ముందుగానే సిద్ధం చేసుకుని తాడు, కత్తి తీసుకొని వచ్చి ఈ అమ్మాయి కంఠం మీద కత్తి పెట్టి బెదిరించి దిగు అని అందండి. ఆశ్చర్యపోయింది అమ్మ, ఏంటి ఆంటీ అని ఎలాగా, ఏంటంటే అంటే దిగు. ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఈ అమ్మాయిని తాడుతో కట్టేసి ఆ కదలకుండా చేసి, ఆ ఇంటి యజమాని 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా? ఆ అమ్మాయిని కత్తితో కడుపు కోసి పిల్లోని తీసుకొని వచ్చేసిందండి. ఎందుకో తెలుసా? ఈవిడంత నటించడానికి కారణం, వాళ్ళకి పిల్లలు లేరు, తల్లి అనిపించుకోవాలి, బతుకుంటే నా బిడ్డ అంటది, చంపేసి బిడ్డను కోసమే అంత అల్లారి ముద్దుగా చూశానని బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోయి కారులో వెళ్ళిపోతుంటే ఆయిల్ అయిపోయింది, మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిపోయేసి ట్యాంక్ ఫుల్ చేయి అబ్బాయి అంటుందా ఆ వాండరమ్మ. ఆ ఆయిల్ కొట్టే అబ్బాయికి డౌట్ వచ్చింది, ఏంటి ఈవిడ ఎలాగా ఉంది? కారణం ఏంటంటే పొత్తిళ్ళల్లో ఒళ్ళోనే అప్పుడే పుట్టిన బిడ్డ ఉన్నాడు, మాయ కూడా గడగల, బ్లడ్ కూడా గడగల. ఫారిన్ కంట్రీలో, ఇంగ్లాండ్లో జరిగింది కథ. ప్రియులరా, ఒకవేళ ఫారిన్లో ఆడవాళ్ళు, స్త్రీలు కారు నడుపుతూనే కారులో డెలివరీ అయిపోతారు కదా, ఒకవేళ ఏమైనా డెలివరీ అయిందని చూస్తే ముఖం కానిపోయిన ముఖంలా కనపట్ల. డౌట్ వచ్చింది ఆ ఆయిల్ కొట్టే కుర్రోడికి. అమ్మ బిల్ తీసుకొస్తాను ఆగండి అని పోలీసులకు ఫోన్ చేశాడు ఆ అబ్బాయి. పలానా ఏరియా, పలానా లొకేషన్లో కారు ఆగి ఉంది, మాటల్లో పెడుతూ ఉంటాను, అర్జెంటుగా వచ్చేయండి సార్, నాకు ఎందుకు డౌట్గా ఉందంటే పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. ఎవరు ఈ బిడ్డ, ఏంటి నీ కథ అంటే, నేనే కన్నాను అంటుంది మొదటగా. నువ్వంటే మరి ముఖ ఛాయలు అయిపోయి ఎన్ని నెలలు ఎక్కడ చూపించని అడిగితే అప్పుడు అసలు విషయం చెప్పి, ఎక్కడైతే కడుపు కోసి పిల్లోని తీసుకొచ్చింది అక్కడికి తీసుకెళ్ళి లొకేషన్ తిరిగి చూస్తే కరుడు కట్టిన వాళ్ళు పోలీసు వాళ్ళు అని అంటారు. ప్రియులరా, వాళ్ళకే ఆ అమ్మాయి కడుపు కోసిన స్థితి చూసి వాళ్ళ కళ్ళమ్మిటి ఏడుపు వచ్చిందండి. వాళ్ళ భర్తకు ఫోన్ చేశారు, అబ్బాయి నీ భార్య పలానా స్పాట్లో అత్యంత దారుణంగా మర్డర్ చేయబడిందిరా, వచ్చి నీ భార్యను తీసుకెళ్ళయ్యా. గుండెలు బాదుకుంటూ వస్తున్నాడండి అబ్బాయి. అయ్యో, భార్య దగ్గరికి వచ్చి కడుపు కోసిన ఆ కడుపు కోయబడిన స్థలంలోనే మోకాళ్ళు వేసేసి గట్టిగా కౌగులించుకొని ఆ పేగుల్లోనే ముఖం పెట్టి పిల్లోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు. నువ్వు లేకుండా నేను ఎలా బతకాలి? అల్లరి చిల్లరిగా తిరిగే నన్ను బాగు చేసింది నీ ప్రేమ, ఏసంటే తెలియని నన్ను మందిరానికి నడిపించింది నీ ప్రేమ, మంచి చదువుకున్న అల్లరిగా తిరుగుతున్న నాకు ఉద్యోగం పొందేటట్టుగా క్రమశిక్షణలో పెట్టింది నీ ప్రేమ. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి అని అంటూ ఆ కడుపులో తలపెట్టి ఏడుస్తూ ఉన్న పోలీసులు వచ్చి అన్నారు, అయ్యా ఏడవబాకునా నాన్న, ఒక్క పిటిషన్ మీద రాసివ్వు, మేము చూసుకుంటాం, జైల్లో జీవితాంతం బయటికి రాకుండా. అంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని శవాన్ని కౌగులించుకొని ఏమంటున్నాడు తెలుసా? నేను ఈవిడ మీద కేసా పెట్టను సార్, లీవ్ ఇట్, నేను వదిలేసేయండి, క్షమించేశాను అన్నాడండి అబ్బాయి.
ఈ మాటకి కడుపు కోసిన ఆవిడికి ఆశ్చర్యం అనిపించి దగ్గరికి వచ్చి అంటుంది, ఏంటి బాబు నువ్వేనా నన్ను క్షమిస్తుంది? నీ ఏడుపు చూస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఇలాంటి నీకు నమ్మక ద్రోహం చేసి నీ భార్యని మర్డర్ చేసిన నన్ను క్షమిస్తుంది అని అంటే, అప్పుడు ఆ అబ్బాయి అన్నాడట, ఈ ప్రేమ ఎక్కడి నుంచి పొందుకున్నావని పోలీసు వాళ్ళు ఆ కడుపు కోసినాం అడుగుతుంటే అబ్బాయి అన్నాడట, ఈ ప్రేమ నా భార్య యేసు దగ్గర నేర్చుకుందమ్మా. నా భార్య యేసు దగ్గర నేర్చుకుంది. ఆ యేసు దగ్గర నేర్చుకున్న ఆ ప్రేమ నాకు నేర్పింది. రోడ్డు మీద వెళుతున్న ఎవరు ఇబ్బంది పడి వాళ్ళు తప్పైనా నువ్వే క్షమాపణ చెప్పాయి అని నాకు నేర్పింది. ఉద్యోగంలో పక్కన వాళ్ళది బాధ్యత తప్పైనా నీవే క్షమాపణ చెప్పే. యేసు అదే చెప్పాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. ఇలాంటి నా భార్య ఆశీస్సులకి, ఆమె అభిరుచులకి వ్యతిరేకంగా ఈమె మీద నేను కేసు పెడతానా సార్, క్షమించేసాను వదిలేయండి అనగానే ఆ క్షమాపణకి వంగిపోయి లొంగిపోయి మారిపోయి ఆ కరుడు గట్టిన స్త్రీ అందట, ఇలాంటి నీచురాల్ని ఆ కోరు లోయలో ఆకాను చేసిన పనికి నిప్పు పెట్టి తగలబెట్టినట్టుగా నన్ను కూడా చంపేయాల్సిందే, కానీ నన్ను క్షమించావా, నిరీక్షణ ద్వారంగా మార్చావా, నా జీవితాన్ని నా మీద ఎంత ప్రేమగా చూపించావా, అట్లయితే ఆ ప్రేమ నేర్పిన యేసయ్య కూడా నాకు కావాలంటుంది ఈవిడి ప్రియులారా. నా జీవితంతో నీకు నీ పిల్లోడికి ఊడిగింబాడిగం చేస్తూ ఒక చాకరీ చేస్తూ బతుకుతున్నాయా అని మీ పాదాల దగ్గర అంటూ వాళ్ళ పాదాల దగ్గర బతికిందండి ఆ స్త్రీ. సేమ్ ఈ రాత్రి కూడా అదే ప్రేమ యేసు కలవరిలో చూపించిన ప్రేమ. నేను చేసుకున్న పాపాన్ని బట్టి, నువ్వు చేసుకున్న పాపాన్ని బట్టి మనందరం ఆకాను లోయలో ఆకాను వల్ల ఆకోరు లోయలోకి వెళ్ళాల్సిన వాళ్ళమే. కానీ ఆ రోజు ఆయన క్షమాపణ లేదు. కానీ ఈ రోజున యేసు ఆ శ్రమను ఆయనే పొంది ఆయన అంటాడు, నేనే ఆ లోయలోకి వెళుతున్నాను, నేనే ఆ శ్రమలోకి వెళుతున్నాను, మీరు వెళ్ళాల్సిన పని లేదు. నేను కొండలకి దేవుణ్ణి కాదు, లోయలకు కూడా దేవుణ్ణి, రండి నేను ఎక్కలేనంత ఎత్తైనా కొండెక్కిస్తానంటున్నాడు. లేచి నిలబడదాము. లోయ లాంటి అనుభవంలో ఉన్నానయ్యా, లెగవాలని ఆశపడుతున్నానంటూ పైకి లేచి నిలబడదామండి.